వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. పూజ చేసేటప్పుడు అసలు మనం చేయకూడని పనులేంటి, మనం చేసే తప్పులేంటి అనేది తెలుసుకుందాం. చాలామంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు అనేవి చేస్తారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు. వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు. పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా సఫలితాలు రావు. ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. పూజ సమయంలో పెట్టే నైవేద్యంలో ఒక దేవుని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు. పూజలు చేసే ముందు నోటితో అశుభ్రమైన విషయాలను మాట్లాడకూడదు. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో చేయకూడదు. అది అశుభక సూచకం. భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. పూజలో వచ్చే రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు. పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాలు నవలరాదు. పూర్వీకుల మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివునికి సమర్పించరాదు. ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. గణేశుడు తులసి ఆకులతో పొరపాటున కూడా చేయకూడదు. పూజ కోసం చివరి మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట. కాబట్టి పూజ గది సమయంలో చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజలు చేసేటప్పుడు సమయంలో ఒక దీపారాధనాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని కలిగిస్తుందని, అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు. దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలకు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కోపంతో కూడిన విగ్రహాలు, నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉంచకూడదు. ఇంకొకటి, శివునికి దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తరువాత నూనె పోస్తూ ఉంటారు, కానీ అలా చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు. అది అనారోగ్యం, పేదరికాన్ని ఆస్వాదిస్తుంది. వంటగదిలో వంటకు వాడే వస్తువులను దేవునికి వాడకూడదు. ఇలా చేయడం దేవుళ్లకు చిరాకుగా వస్తుందని చెబుతున్నారు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు. శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించరాదు. ఒక పూజకు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. వారి పట్ల కూడా గౌరవాన్ని ప్రదర్శించాలి. పూజ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్పారు. పూజ గదిలో దేవత విగ్రహాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంత పెద్ద ఎత్తుగా ఉంచకూడదు. నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు. మీ పూజ గదిలో ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ చేసిన అక్షంతలు, పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రంగా చూసుకోవాలి. ఒక చెత్తతో దేవునికి అస్సలు నమస్కరించకూడదు. అది చాలా తప్పని పెద్దలు చెబుతున్నారు. ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు. స్త్రీలు తులసి దళాలను తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచవలను. స్త్రీలు జుట్లు విరపూసుకొని పూజ చేయరాదు. అలాగే లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడూ పూజించకూడదు. స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అఘోరపరిచినట్లుగా అవుతుంది. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు. అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లోని పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి. దేవుడు పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుడు పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ,
శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు. ఓకేనా. వేరుశనగ నూనెతో దీపారాధన నిషేధం. అక్షంతలను ఉపయోగించే బియ్యంతో నూకలు ఉండకూడదు. అలా నూకలు అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలుగుతాయి, గ్రహదోషాలు పోతాయి. అలాగే దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి, కుటుంబంలో సౌకర్యాలు జరుగుతాయి. పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. దీపం 3 ఒత్తులతో కలిగిస్తే పుత్ర సుఖం. దీపం 5 ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆయుర్వేదం, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతుంది. 9 ఒత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆత్మధిక గ్రంథాలు చెబుతున్నాయి. నేతితో దీపారాధన చేస్తే ఇంట్లో సర్వసుఖాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషాలు, పీడలు తొలగిపోతాయి. ఆముదముతో దీపారాధన చేస్తే బంధుమిత్రుల శుభం మరియు కుటుంబ సంతోషం. కొబ్బరి నూనెతో దీపారాధన నారీశ్వరుని చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుడి పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటలలోపు చేసిన సర్వసుఖ శాంతులు కలుగుతాయి. జిల్లేడు నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే భూత ప్రేత విచారాల బాధలు ఉండవు. అరటి నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. తామర నారతో చేసిన ఒత్తితో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపములు తొలగును, ధనవంతులు అవుతారు. చిన్న నూతన తెల్ల వస్త్రమును ఒత్తిగా చేసి పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపమును వెలిగిస్తే శుభకార్యములు జరుగుతాయి. దీపం కుందు కింద ఒక చిన్న పళ్ళెం లేదా తమలపాకు పెట్టాలి. దేవునికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ ఆటంకాలు లేకుండా అవుతాయి. గణపతిని పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుండి రావాల్సిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. భగవంతుడికి సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవంతరాలు అన్నీ తొలగుతాయి. భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. భగవంతుడికి కమలా పండును సమర్పిస్తే నిలిచిపోయిన పనులు అన్నీ విజయవంతంగా అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.